హాయ్ ఫ్రెండ్స్, ఫహాడ్ ఫాజిల్ హీరోగా ఆవేశం సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రంగా బెంగళూరులో ఒక రౌడీ. అదే ఊర్లో కాలేజీలో జాయిన్ అయిన ముగ్గురు కుర్రాళ్ళు సీనియర్స్ ర్యాగింగ్ కి బలైపోతారు. వాళ్ళని ర్యాగింగ్ చేసిన ఆ సీనియర్ అంతు చూడాలని బెంగళూరు సిటీలో ఉన్న రంగాతో స్నేహం చేస్తారు. అయితే ఈ రంగాకి ఎవరు ఉండరు. ఆ ముగ్గురిని సొంత అన్నదమ్ములుగా భావిస్తాడు. కానీ ఈ ముగ్గురు కుర్రాళ్ళు రంగాకి వ్యతిరేకంగా మారి రెడ్డితో చేతులు కలిపి రంగా మీద హత్యా ప్రయత్నానికి సాయం చేస్తారు. సొంత తమ్ముళ్ళుగా చూసిన రంగా మీద ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఎందుకు హత్యా ప్రయత్నానికి హెల్ప్ చేశారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. రోమాంచం సినిమాని చాలా అద్భుతంగా ఒక ఇంట్లోనే తీసిన దర్శకుడు జితు మాధవన్ చాలా చక్కగా తీశాడు ఈ సినిమాని. ఫస్ట్ హాఫ్ లో కుర్రాళ్ళు కాలేజీలో చేరడం, ఆ తర్వాత ర్యాగింగ్ గురవడం, అక్కడి నుంచి రంగా పరిచయం ఏర్పడడం, అక్కడి నుంచి సినిమా మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రోజు రంగా కుర్రాళ్ళని బార్కి రమ్మడం, కుర్రాళ్ళు కూడా రంగాతో పరిచయం పెంచుకొని అతనితో కలిసి వాళ్లకున్న పగను తీర్చుకోవడం వంటివి బాగుంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో స్టంట్స్ చాలా బాగా కంపోజ్ చేశారని చెప్పొచ్చు. తల్లి చనిపోయిందనే బాధతో ఎవరిని కొట్టకుండా తన అనుచరులు ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇలా కొట్టు అలా కొట్టు అని సలహాలు ఇచ్చే రంగా పాత్ర చాలా చక్కగా డిజైన్ చేశారు. ఫహాడ్ ఫాజిల్ ఆ పాత్రను పోషించిన తీరు అభినందనీయం. చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన. క్లైమాక్స్ లో సొంత తమ్ముళ్ళుగా భావించిన కుర్రాళ్లే అతని మీద హత్యా ప్రయత్నానికి సాయం చేశారని తెలుసుకొని అతను పడే బాధ, అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. ఇక ముగ్గురు కుర్రాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు ముగ్గురు కూడా రంగాకి నిజం తెలిసిన తర్వాత భయపడడం వంటివి చాలా చక్కగా పలికించారు హావభావాలు. రంగా ప్రధాన అనుచరుడు అంబన్ పాత్రలో షాజీన్ గోపు అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. ఫైట్స్ చాలా బాగా చేశాడు. అతని యాక్టింగ్ కూడా హ్యూమర్తో పాటు అన్ని హావభావాలు పలికిస్తాడు. ఒకవైపు రౌద్రం, ఒకవైపు అమాయకత్వం, ఒకవైపు సరదా చిలిపితనం, అన్ని అద్భుతంగా పలికించాడు షాజీన్ గోపు. మిగిలిన పాత్రధారులు అందరూ కూడా బాగానే చేశారు. ఒక ముసలి కరాటే ఫైట్ మాస్టర్ కూడా ఆకట్టుకుంటాడు ఫైట్స్తో. కాలేజీలో ర్యాగింగ్ చేసిన వాళ్ళని కొట్టే సన్నివేశం, కుట్టి గ్యాంగ్ని చావచేత కొట్టే సన్నివేశం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే క్లైమాక్స్లో తనకి ఇంకా ఎవరూ లేరు అనుకొని రంగా ఫైట్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. మన్సూర్ అలీఖాన్ పాత్ర అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. అతని నుంచి కామెడీ కానీ అద్భుతమైన విలనిజం కానీ పండించుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, యాక్షన్ కొరియోగ్రఫీ హైలైట్గా ఉంటుంది. ఉన్న రెండు పాటలు అంతగా ఆకట్టుకో. ఆర్ట్ డైరెక్షన్ న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంది. రోమాంచం సినిమాని తీసిన డైరెక్టర్ జితు మాధవన్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడని చెప్పొచ్చు. ఒక స్టార్ హీరో డేట్స్ దొరికినప్పుడు చక్కగా వినియోగించుకోకపోతే ఫ్యామిలీ స్టార్ లాంటి అట్టర్ ఫ్లాపే వస్తుంది. చక్కగా వినియోగించుకుంటే ఇటువంటి ఆవేశం లాంటి అద్భుతమైన సినిమా వస్తుంది. ఇది ఫహాడ్ ఫాజిల్ వన్ మ్యాన్ షో. ఖచ్చితంగా ఈ సినిమాను చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.